హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే ఎగ్ బిర్యానీ. ఎగ్స్ ఇష్టపడే వారందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రెడ్ మిర్చి 4 కట్ చేసినవి, పుదీనా 1 రెమ్మ, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, 3 ఏలకులు, జీలకర్ర 1 స్పూన్, లవంగా 2, దాల్చిన చెక్క చిన్నవి 2, బిర్యానీ ఆకు 1, జింజర్ తురుము జింజర్ని హాఫ్ స్పూన్ క్వాంటిటీలో తురిమి పెట్టుకున్నాను, పింక్ సాల్ట్, బాయిల్డ్ ఎగ్స్ 5 తీసుకున్నాను, గరం మసాలా 2 స్పూన్స్, కారం పొడి 2 స్పూన్స్, ధనియా పౌడర్ 2 స్పూన్స్, టర్మరిక్ పౌడర్ హాఫ్ స్పూన్, కొంచెం బ్లాక్ పెప్పర్, టొమాటో 1 కట్ చేసి పెట్టుకున్నాను, కర్డ్ 3/4 కప్, 2 కప్స్ ఉల్లిపాయ ముక్కలు, రైస్ 1 గ్లాస్ క్వాంటిటీలో తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడి కాగానే 1 కప్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఉల్లిపాయల్ని కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. మరొక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 3/4 స్పూన్ సాల్ట్ మిక్స్ చేస్తూ కొంచెం ఉడికిన తరువాత బాయిల్డ్ ఎగ్ తీసుకొని ఎగ్స్ పైన చాకుతో 4 ఘాటులు పెట్టి కుక్కర్లోకి యాడ్ చేయాలి. అన్ని ఎగ్స్ ఇలాగే ఘాటులు పెట్టి యాడ్ చేసి కొంతసేపు ఎగ్స్ని మసాలా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లోకి 1 స్పూన్ జీలకర్ర, 3 ఏలకులు, 2 లవంగా, 2 దాల్చిన చెక్క, కట్ చేసిన 4 రెడ్ మిర్చి, 1 బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు, 1 కప్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక 1 టొమాటో కట్ చేసిన పీసెస్, 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ తురిమి పెట్టుకున్న జింజర్ని యాడ్ చేసి 1.5 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1.5 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ ధనియా పౌడర్ అన్నీ మిక్స్ చేస్తూ 1 స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర చిన్నగా కావాలి అంటే కట్ చేసుకోవచ్చు. నేను చిన్నగా కట్ చేయలేదు, కుక్కర్లో బాగా ఉడికిపోతుంది కదా అని అలాగే వేశాను. 3/4 కప్ కర్డ్ బాగా మిక్స్ చేస్తూ ఇప్పుడు కావాలి అనుకుంటే 2 స్పూన్స్ నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ పైకి కనపడేదాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తరువాత నీళ్లు నేను ఎలా యాడ్ చేస్తున్నానంటే 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ ఫుల్ నీళ్లు యాడ్ చేసి ఇంకొక గ్లాస్ లో 3/4 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇలా అంతా మిక్స్ చేసి 1 గ్లాస్ బాసుమతి రైస్ ని ఒక 2 టైమ్స్ బాగా కడిగి ఇలా నీళ్లు పోసి ఒక 20 మినిట్స్ రైస్ ని నాననివ్వాలి. ఇలా మరుగుతున్న ఎసర్లోకి రైస్ లోని నీళ్లు వంపేసి రైస్ ని యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా వేసిన తరువాత మరొకసారి మిక్స్ చేసి 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ప్లేస్ చేసి ఒక చిన్ని గ్లాస్తో హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకొని కుంకుమ పువ్వు యాడ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఈ కుంకుమ పువ్వు యాడ్ చేసిన పాలని యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ చల్లారిన తరువాత ఓపెన్ చేస్తే ఎగ్ బిర్యానీ రెడీ. చూడటానికే కాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి హాఫ్ నిమ్మ చెక్క రసం స్క్వీజ్ చేసి ఇంకా టేస్ట్ చేయటం అంతే. స్పైసీ ఎగ్ బిర్యానీ రెడీ. ఈ ఎగ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ బిర్యానీకి ఆయిల్ మసాలా ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలాంటి బిర్యానీలు ఎక్కువ వండకుండా ఎప్పుడో ఒకసారి తినడం బెటర్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.